సాధారణంగా రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఒక రైలు తన గమ్యస్థానానికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించిన రైలుగా ఈ ట్రైను రికార్డులోకి ఎక్కింది. ఇండియన్ రైల్వే నేడు కొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే వేగంగా పనిచేస్తుంది. అయితే వీటన్నిటి మధ్య కొన్ని రైళ్లు ఇప్పటికీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటాయో వాటికే తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా కొన్ని రైళ్లు 2-3 గంటలు ఆలస్యంగా నడుస్తాయి. మహా అయితే ఒక రోజు ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్ల గురించి కూడా విని ఉంటారు. భారీ వర్షం కురవడం, కొండ చర్యలు విరిగిపడడం, మరమ్మతులు పనుల కారణంగా ఇలా రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. కానీ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న రైలు మాత్రం 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ గూడ్స్ రైలును భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించిన రైలుగా పిలుస్తారు. 2014 నవంబర్లో విశాఖపట్నం నుంచి ఎరువులతో గూడ్స్ రైలు ఉత్తరప్రదేశ్లోని బస్తీకి బయలుదేరింది. ఈ రైలు తన నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తుంది. రామచంద్ర గుప్తా అనే వ్యాపారికి చెందిన 14 లక్షల విలువైన 1361 ఎరువుల బస్తాలు రైల్లో ఉన్నాయి. రైలు బయలుదేరిందని సమాచారం తెలుసుకున్న రామచంద్ర గుప్తా తన సరుకు తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్లోని వేచి ఉన్నారు. రైలు మాత్రం సమయానికి స్టేషన్కు రాలేదు. ఇదేంటి రైలు రాలేదని రామచంద్ర గుప్తా ఆందోళన పడుతూ స్టేషన్ అధికారులను అడిగారు. వారు రైలు ఆలస్యానికి కారణం చెప్పలేకపోయారు. దీంతో రామచంద్ర గుప్తా నిరాశగా స్టేషన్ వద్ద ఎదురుచూశారు. సాధారణంగా విశాఖపట్నం నుండి ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చేరుకోవడానికి సుమారు 42 గంటల 13 నిమిషాలు పడుతుంది. కానీ ఈ రైలు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 3 సంవత్సరాలు పట్టింది. రామచంద్ర గుప్తా ప్రతిరోజు స్టేషన్కి రావడం, అధికారులు ఎంక్వైరీ చేయడం, నిరాశగా వెనుదిరిగి వెళ్లడం దినచర్యగా మారిపోయింది. కొన్ని నెలలకు విసుగుపోయిన రామచంద్ర గుప్తా రైలు గురించి అడగడం మానేశారు. 3 సంవత్సరాల తర్వాత రైలు బస్తీకి చేరుకుంది. అందులో ఎరువులు మొత్తం పాడైపోయాయి. ఈ సమాచారం అందుకున్న రామచంద్ర గుప్తా కూడా ఎరువుల బస్తాలను తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ రైలు 3 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. 2014 నవంబర్లో బయలుదేరిన ఈ రైలు 2018లో గమ్యస్థానానికి చేరుకుంది.